హాయ్ అండి. ఈరోజు నాకు తెలిసిన 2 టిప్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది వామ చెట్టు అండి. అందరికీ తెలిసే ఉంటది. దీనితో కొన్ని ఉపయోగాలు ఉన్నాయంట. కానీ నాకు తెలిసిన కొన్ని నేను చెప్దామనుకున్నాను. ఇదంతా మా గార్డెన్ అండి. మా పార్కింగ్ ఏరియా. సో ఏమి లేదండి, వామాకు అందరికీ తెలిసిందే. దీంతో బజ్జీలు చేస్తారని అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు వర్షాకాలం అయిపోయి నెక్స్ట్ శీతాకాలం రాబోతుంది. అందరికీ జలుబు దగ్గులు బాగానే వస్తాయని నేను ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని ఇది చేస్తున్నానండి. ఏం లేదు, ఫస్ట్ టిప్ ఏంటంటే ఒక వామాకు తీసుకొని దానికి లైట్గా సాల్ట్ అప్లై చేసుకొని అట్లానే తమలపాకు నమిలినట్టు నమిలి మింగితే కాఫ్ కోల్డ్ అనేది తగ్గుద్దండి. తొందరగా థ్రోట్ అనేది రిలీఫ్ వస్తుంది అన్నమాట. సో రెండో టిప్ ఏంటంటే ఒక గ్లాసుడు వాటర్ తీసుకొని దాంట్లో ఒకటి కానీ 2 కానీ వామాకులు వేసి బాగా మరిగించాలండి. ఎంతంటే ఒక గ్లాసు నీటికి హాఫ్ గ్లాస్ వాటర్ వచ్చేట్టు మరిగించి దాన్ని జాలి పట్టుకొని తీసుకుంటే చాలండి. అది కూడా లైట్ వేడిగా ఉండేటప్పుడే వాటర్ తీసుకోవాలండి. థ్రోట్ రిలీఫ్ వస్తుంది. మనకి గొంతుకులో ఉండే కఫం అంతా కూడా వచ్చేస్తుందండి. చాలా యూజ్ఫుల్ అవుద్దండి. అందుకని ఒకసారి ట్రై చేయండి. ఆకు కూడా చూసారా కలర్ మారి వాటర్ కూడా లైట్ గ్రీన్ కలర్ వస్తుందండి. ఆ లైట్ గ్రీన్ కలర్ వచ్చినాక మనం మరిగిద్దని మనకు తెలుస్తుంది కదండి. తెలిసినాక అది వడగట్టి ఇంకా లైట్ వేడిగా వాటర్ ఉండేటప్పుడు తాగడమేనండి. అంతేనండి, చాలా యూజ్ఫుల్ టిప్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కానీ ఇది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, యూజ్ అవుతుందని చెప్తున్నా.